లలిత అమ్మాయి లలిత లలిత నమస్కారం శేఖర్ బాబు. నమస్కారం, కూర్చోండి. మేము కూర్చోటానికి రాలేదు. మా అమ్మాయి తల్లి కాబోతుందని తెలిసి వచ్చాం. దాన్ని పిలవండి. చెప్పరే? అందుకే వచ్చాం. ఆడపిల్ల మొదటి కాన్పు కన్నవారింట్లో జరగాలి. అది ఆచారం బాబు, అందుకే లలితని తీసుకెళ్దామని వచ్చాం. మళ్ళీ ఏ దుర్ముహూర్తమో ఊడిపడక ముందే వెంటనే పంపించండి. అలాగే. లలితకి పుట్టింట్లో జరిగే అచ్చటా ముచ్చటకి మేము అడ్డుపడతామా? తప్పకుండా తీసుకెళ్ళండి. పులుసు ఏమైనా శేఖరం బాబు పెద్ద మనిషే. పెద్ద మనిషా గిద్ద మనిషా? సిగ్గు లేకుండా అలా చతికిల పడిపోతారే. లేవండి. లేచే. నాకు వెళ్ళడం ఇష్టం లేదు బావగారు. అదేం మాట లలిత, తొలి కాన్పు, వాళ్ళ బిడ్డ వాళ్ళ కళ్ళ ముందు ఉండాలనే కోరిక వాళ్ళకు ఉంటుందిగా. వాళ్ళని సంతోషపరచడానికైనా నువ్వు వెళ్ళాలి లలిత. నేను ఎక్కడుంటే సంతోషంగా ఉంటానో మీకు బాగా తెలుసు. నువ్వు మీ అక్క దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటావు. ఆ విషయం నాకు తెలుసు. ఎంత కాదన్నా వాళ్ళు నీ తల్లిదండ్రులు. వాళ్ళ మనసు నువ్వు గాయపరచకూడదమ్మా. అక్క, ఒక్కసారి అలా బయటికి వెళ్తావా? అలాగే. నేను వెళ్ళకపోతే మా అమ్మా నాన్నల మనసులో కష్టపడతాయని ఆలోచిస్తున్నారు మీరు. నేను వెళితే అక్క మనసు ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించడం లేదు. అదేమిటమ్మా? అవునండి, నాతో పాటే అక్క గర్భవతి అయింది కదా. అమ్మా నాన్న పిలిచారు కదా అని నేను వాళ్లతో పరిగెడితే కన్నవాళ్లే లేని అక్క ఒంటరిగా ఈ ఇంట్లో మిగిలిపోదా? లలిత. అవును బావగారు, ఆడదానికి అత్తింట్లో సరైన ఆదరణ లభించదనే భయంతోనే మొదటి కానుక పుట్టింట్లో జరగాలనే ఆచారం వచ్చింది. కానీ ఇల్లు నాకు పుట్టింటి కంటే ఎక్కువ. తల్లిలా చూసుకునే అక్క, తండ్రిలా చూసుకునే మీరున్నారు. నాకు ఇక్కడే సంతోషంగా ఉంటుంది. ఈ ఇల్లు వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. అలాగేనమ్మా, నువ్విక్కడే ఉండు. మీ వాళ్లకు నేను నచ్చ చెప్తాను. మీ కోరిక లలితకి చెప్పాను. లలిత పురుడు ఇక్కడే పోసుకుంటానంటోంది. అలా వీల్లేదు. మంచి చెడ్డ ఆలోచించకుండా అది అలా మాట్లాడుంటుంది. ఏమైనా సరే దాని పురుడు ఇక్కడ జరగడానికి వీల్లేదు. లలిత గురించి మీరేం భయపడవలసిన అవసరం లేదు. మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాం. ఏమిటి మీరు చూసుకునేది? ఇంట్లో పసిపాపల పెంపకం ఎప్పుడైనా ఉందా? ఆ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు ఏడ్చారు? పువ్వు పిందలేని చెట్టు పళ్ళు కాయటం ఎక్కడే ఉందా? ఏదో నా అదృష్టం బాగుండి నా పూజల ఫలితం నా బిడ్డకి నెల తప్పింది. అది ఇక్కడే పురుడు పోసుకుని జరగకూడదు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? మీరు లలితకు తల్లేయుండి ఇలాంటి అశుభాలు పలకొచ్చా? అచ్చిరాని ఈ కొంపలో అశుభాలు కాక శుభాలు ఎలా వస్తాయి? ఈ కొంపలో ఉంటే నా బిడ్డకి ఏమవుతుందో ఏమోనని నా గుండె టివ్వు టివ్వు అని కొట్టుకుంటుంది. అలా ఏదైనా జరిగితే వెంటనే నీ కబురు పెడతారు. అప్పుడు నువ్వు వచ్చి నన్ను కాటికి చేర్చుదు గాని. లలిత, ఏమిటా మాటలు? క్షమించండి బావగారు, ఇలాంటి భాషలో చెప్తేనే అర్థం అవుతుంది. మర్యాదగా చెప్తే మా అమ్మకి జన్మలో అర్థం కాదు. ఏమైనా ఇంటికి వచ్చిన వాళ్ళు అవమానించడం మర్యాద కాదు. వాళ్ళ మీద మీరు ఎంత మంచితనం చూపించినా ఆ మంచితనం అందుకునే అర్హత వాళ్ళకి లేదు. ఆ మంచితనమే ఉంటే నాతో పాటు అక్కని పిలిచేవారు. వీళ్ళకి అక్క కూడా కూతురు లాంటిదే కదా. నీకు తల్లిదండ్రులు లేకపోతేనేమ్మా మేము ఉన్నాం కదా, మా ఇంటికి రామా అని అక్కతో ఒక్క మాట అనుంటే కాళ్లు కడిగి నెత్తిన చల్లుకునేదాన్ని, తల్లిదండ్రులుగా గౌరవించేదాన్ని. ఇంకా చూసి నిలబడ్డారే, ప్రత్యేకంగా వెళ్ళిపోమని చెప్పాలా? ఏమండి, దాన్ని ఆగమని చెప్పండి. ఏమిటే చెప్పేది? రాను మొర్రు అంటుంటే దాని కాళ్ళకు దండం పెట్టమంటావా? దాని ఇష్టం వచ్చాడు చావని. అయ్యో అయ్యో అయ్యో, ఈ ఇంట్లో దరిద్రపు కొట్టేది ఒకటి ఉందండి. దాని నీడబడినా మన బిడ్డ మనకు దక్కదండి. దక్కకపోతే దహనం వేళకొద్దాం. జరిగింది చాలు, ఇక పద. ఏమండి? పద.